న్యూట్రిషన్ షేక్ తాగి బరువు తగ్గుతున్నావా? అయ్యో వద్దంటే వద్దు. అది తాగినంత వరకు తగ్గుతావు, మళ్ళీ పెరిగిపోతావు. న్యాచురల్గా తగ్గమ్మా అని మీతో చాలామంది అంటున్నారా? అలా చెప్పిన వాళ్ళు నిజంగానే తాగి బరువు తగ్గి మళ్ళీ పెరిగారా? అసలు తాగితే ఎందుకు బరువు తగ్గుతాం, ఆపేస్తే ఎందుకు బరువు పెరుగుతాం చెప్పారా? మీరు ఒకసారి వాళ్ళని అడగండి. అది నిజమా అబద్ధమా అన్నది మీకే తెలిసిపోతుంది. అవేమీ మ్యాజిక్ పిల్స్ కాదండి, వేసుకుంటే తగ్గిపోవడానికి, ఆపేస్తే పెరిగిపోవడానికి. మేము అటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అసలు ఎందుకు బరువు తగ్గుతాం, ఎందుకు పెరుగుతామన్న అవేర్నెస్ ప్రోగ్రామ్సే ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. మీ బాడీకి మీరు కోచ్ అయ్యేలాగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన ప్రమేయం లేకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు మన పరిస్థితుల్ని డిసైడ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక చేపల మార్కెట్కి వెళ్ళారనుకోండి. రోజు మొత్తం చేపల మార్కెట్లోనే ఉన్నారు, ఒక్క చేపను కూడా టచ్ చేయలే. బయట వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి ఖచ్చితంగా చేపల స్మెల్లే వస్తుంది. అదే ఒక అత్తర్ షాప్కి వెళ్ళండి, రోజు మొత్తం అక్కడే ఉండి సాయంకాలం బయట రండి, మీ దగ్గర నుంచి ఒక మంచి పరిమళమైన స్మెల్ వస్తుంది. అవునా కదా? సేమ్ అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, నెగిటివ్లో ఉన్నారా, ఎప్పుడు పాజిటివ్లో ఉన్నారా? మీరు మాత్రం హెల్తీగా చాలా ఫిట్గా ఉండాలి, ఫ్యూచర్లో ఎటువంటి మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం మంచిగా పాజిటివ్ కమ్యూనిటీ, హెల్త్ గురించి ఎప్పుడు మాట్లాడే వాళ్ళ మధ్యలోనే ఉండండి. అప్పుడు మాత్రమే మీరు ఆరోగ్యంగా ఉంటారు. దేహమే దేవాలయం, ఎంతమంది వినుంటారు దీన్ని? కాబట్టి మేము అటువంటి మంచి పాజిటివ్ కమ్యూనిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు ఎవ్రీడే హెల్త్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మేకింగ్ ది వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్ అనే మంచి మోటివ్తో మా న్యూట్రిషన్ సెంటర్స్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి, మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.